11వ వార్డు వేషాలపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సిపిఎం బలపరిచిన అభ్యర్థి గుర్జాల రవి. ప్రతినిత్యం నేను వేషాలపల్లి ప్రజలలోనే ప్రతినిత్యం ప్రతి సమస్య వచ్చినా ఏదైనా శుభకార్యాలు జరిగినా దేనికైనా నేను ఊరు ప్రజలతో మమేకంగా ఉండి నేను ఇప్పటి వరకు కూడా ఎప్పుడన్నా ఒకసారి అవకాశం వస్తుంది అనే ఆలోచనతోని నేను ఇది వేషాలపల్లి ప్రజల వెంటనే ఉన్నాను. ఇప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది. అతని ద్వారా నేను ఏదైనా ఒక అభివృద్ధి కావాలనంటే ఏ పనులైనా అడిగినప్పుడు నాకు ఇక వేషాలపల్లె భాస్కర్ గడ్డ నుండి ఇక్కడికి వచ్చే సైడ్ డ్రైన్స్ కానీ మళ్ళీ తర్వాత గుడులు కానీ మళ్ళీ తర్వాత ఇక అది లక్ష్మీదేవర గుడి కానీ ఇవన్నిటిని ఒకసారి గెలిచినాక నెల రోజులకే మాకు బతుకమ్మ ఆడుకుంటామని మా వేషాలపల్లె ప్రజలు మమ్మల్ని అడిగిన తర్వాత మేము అక్కడ నెల రోజులకే దాన్ని అంతా వేషాలపల్లి సెంటర్లో గచ్చు నిర్మించి మొత్తం ఇప్పుడు అక్కడ బురద లేకుండా చేసిన రోజులు ఉండే మేము ఇప్పటి వరకు. నేను ఇంకా కూడా ఈ ఇంద్రమ్మ ఇల్లు తెచ్చి మా వేషాలపల్లి ప్రజలందరికీ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను ఇప్పుడు ఆశీర్వదించి నేను గతంలో ఒకసారి ఓడిపోయినా ఇప్పుడు నన్ను ఆశీర్వదించి నా వేషాలపల్లి ప్రజలందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తూ నేను ఏ టైంలో వాళ్ళు నన్ను అడిగినా ఎప్పుడు వచ్చినా ఏ రాత్రి 10 గంటలకు ఫోన్ కొట్టినా 1 గంటకు ఫోన్ కొట్టినా నేను వాళ్ళ సమస్యలకు ఖచ్చితంగా నేను వాళ్ళ ముందుండి నేను వెంటుండి నేను పనులు చేస్తానని నేను భావిస్తున్నాను. చూతా తప్పకుండా నా ఎంబడున్న మా ఆకుల మహేందర్ మామ కానీ లేకపోతే నాను నాయక్ కానీ నా ఎంబడున్న నా కాంగ్రెస్ నాయకులు నాతో పనిచేసిన వ్యక్తులు ఎవరు ఏం పని చెప్పినా వాళ్ళ తూచా తప్పకుండా వాళ్ళు పని చేయడానికి నేను నిత్యం 24/7 నేను పనిచేస్తానని నేను హామీ ఇస్తున్నాను. సమస్యలు సాల్వ్ చేసేంత వరకు నేను నిద్రపోనని చెప్పి నేను ఈ వేషాలపల్లి ప్రజలందరికీ నేను దండం పెట్టి చెప్తున్నాను. నేను ఒకవేళ తప్పే చేసినట్టు అయి ఉంటే ఇదే వేషాలపల్లి సెంటర్లో నేను గజం ముక్కు రాకడానికి సిద్ధంగా ఉన్నానని నేను అందరి ముందు చెప్తాను. నేను 11వ వార్డు నుండి అభ్యర్థిగా నేను ప్రజల ముందుకు వస్తున్నాను. మీరందరూ 11వ వార్డు ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి నన్ను అత్యధిక మేడతో గెలిపించగలరని అందరినీ కోరుకుంటున్నాను. వేషాలపల్లి 11వ వార్డు మీద పూర్తి స్థాయిలో అవగాహన కలిగిన వ్యక్తిని. వేషాలపల్లి ఉన్నటువంటి భాస్కర్ గడ్లో కానీ కొడారి వార్డులో కానీ వీధుల వార్డులో కానీ కేసీఆర్ నగర్లో కానీ ఇవన్నిటి మీద పూర్తి స్థాయిలో అవగాహన, ప్రతి గల్లీలో ఏముంది ఏం అభివృద్ధి కావాలనే పూర్తి అవగాహనతో ఉన్న వ్యక్తిని. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో నేను ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వసతులు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు కూడా తెలుసు మాకందరికీ. కాబట్టి అవసరాలు తగ్గట్టుగా ప్రతి ఒక్క పనిని ముందుండి ఈ వార్డుకు అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తానని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 11వ వార్డులో నేను గెలిచిన తర్వాత మొట్టమొదటిగా ఇలాంటి చిన్న చిన్న సౌకర్యాలన్నీ నేను కంపల్సరీ మీ అందరికీ అందుబాటులోకి ఉండి ఇవన్నీ నేను నెరవేరుస్తానని మీ అందరి ముందు తెలుస్తున్నాను. వాటన్నిటికీ పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం లేకుండా దోమల పారిశుద్ధ్యం నిర్లక్ష్యం అవడం వల్ల ఇక్కడ దోమల బెడద పెరిగి ఇక్కడ ఉన్న ప్రజలకు డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాలు ప్రబలుతున్నాయి. వీటన్నిటినీ దగ్గర ఉండి అన్ని పనులు చేయించి ప్రజలకు సౌకర్యవంతంగానే పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను. నా పేరు వేషాల హరీష్. 11వ వార్డు వేషాలపల్లి నందు నేను బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓటర్ మహాశయులకు, వేషాలపల్లి అవ్వలకు, అక్కలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు నేను మీ ముందుకు వస్తున్నది ప్రజాసేవ చేయడానికే తప్ప నా 20,000 జీతాన్ని వదులుకొని, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాన్ని వదులుకొని మీ ముందుకు రావడానికి ఒకే ఒక కారణం ప్రజాసేవ. నేను ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుండి కూడా సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నవాన్ని. నా ప్రతి అడుగులోనూ సేవను భావిస్తూ ఆ సేవ ఉన్న రూట్లను ఎంచుకుంటూ ఆ విధంగా వచ్చినవాన్ని నేను. ప్రజలారా, ఒకే ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, యువతకు అవకాశం ఇవ్వండి. ఏదో ఎన్ని రోజులు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి అని ఇప్పటికీ 10 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చిళ్ళు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిళ్ళు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు చూసినాం. అందుకే ఒకే ఒక్క అవకాశం ఒక్కొక్క యువతకు అవకాశం ఇచ్చి చూడండి. ఆ యువత చేసే పనితీరును గమనించండి. కొంతమంది అంటున్నారు అనుభవం లేదు, కొత్తగా చేంజ్ చేస్తాడు. అనుభవం కాదు ముఖ్యం, చేయాలనుకుంటే సంకల్పం ఉండాలి. ఆ సంకల్ప బలం ఉన్నప్పుడు అనుభవం అనేది ఆటోమేటిక్గా వస్తుంది.
ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను ముందుకు నడిపినప్పుడు అనుభవం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను ఒక పంచాయతీ పాలక వర్గాన్ని నడిపిన వ్యక్తిగా